సాయి ఉన్నాడా? లేడు కీర్తి. ఏమైంది? ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఈ మధ్య సాయి పూర్తిగా మారిపోయాడు. ముందులాగా నాతో మాట్లాడట్లేదు, ఫోన్ కూడా చేయట్లేదు. కొత్తలో నా చుట్టూ తిరిగే సాయి ఇప్పుడు అస్సలు కనిపించట్లేదు. నా మీద ప్రేమ తగ్గిపోయిందేమో అనిపిస్తుంది. అయ్యో, అలాంటిదేం లేదు కీర్తి. నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను. ఏంటక్క అలా ఉన్నావు? కీర్తి వచ్చిందిరా. ఏమైంది మీ ఇద్దరికి? అదే ఓవర్ చేస్తుంది అక్క. ప్రతి చిన్న విషయానికి నన్ను ప్రేమిస్తున్నావు లేదా ప్రేమిస్తున్నావు అని అడుగుతుంది. ప్రేమ ఉంటే సరిపోదా? రోజుకి 10 సార్లు ఐ లవ్ యూ అని చెప్పాలా? చెప్తేనే ప్రేమ ఉన్నట్టు కాదురా, కానీ ప్రేమించినప్పుడు అప్పుడప్పుడు చెప్పాలి, కొన్నిసార్లు చేతల్లో కూడా చూపించాలి. అర్థం కాలేదక్క. అమ్మ మనల్ని పదే పదే తిన్నారా లేదా ఆకలితో ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది. ఎందుకు? మన మీద ప్రేమ ఉంది కాబట్టే. నాన్న కూడా మనం ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్త అని పదే పదే చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా ప్రేమను మనసులోనే దాచుకోవచ్చు కదా, బయటకు ఎందుకు చూపించాలి? ఆడపిల్లకి తను ప్రేమించే వ్యక్తి చూపించే ప్రేమ, ఇచ్చే నమ్మకం చాలా ముఖ్యం. చిన్న చిన్న విషయాలకే ఆనందపడతారా ఆడవాళ్ళు. అది అర్థం చేసుకొని కంటిన్యూ అయితే ఎలాంటి డిస్టర్బెన్సెస్ రావు. అర్థమైందక్క. నేను ప్రేమ తగ్గించలేదు, చూపించడం తగ్గించేశాను. తనకు కావాల్సింది పెద్ద పెద్ద గిఫ్ట్స్ కాదక్క. నేను ఎంతలా ప్రేమిస్తున్నానో తెలియజేసి చిన్న చిన్న మాటలని ఇప్పుడు అర్థమైంది నాకు. ఒక్క నిమిషం. ప్రేమ తగ్గిపోవడం వల్ల కాదు, ఆ ప్రేమని మాటల్లో చేతల్లో చూపించకపోవడం వల్లే చాలా బంధాల్లో దూరం పెరుగుతుంది.